నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. జగన్ టీం అనుకుంటున్న సిఎస్ డీజీపీ పైన వేటు పడే అవకాశం ఉందా? సో ఢిల్లీలో ఇంకా ఫైల్ కదలనుందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్ టీం అనుకుంటున్న కొంతమంది పైన అయితే ఇప్పటికైతే ఈసీ వేటు వేసింది, బదిలీలు కూడా జరిగాయి, మనం చూసాము. అయితే ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే సిఎస్ పైన కూడా వేటు పడే అవకాశం ఉంది, డీజీపీ పైన కూడా వేటు పడే అవకాశం ఉంది అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో అసలు జరిగే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఇప్పుడు మనకి 20 రోజులు మాత్రమే ఉంది ఎన్నికలు. సో ఈ 20 రోజులలో మరి మన మార్పులు జరిగే అవకాశం ఉందంటారా? ఆంధ్రప్రదేశ్ని గత 5 ఏళ్లుగా కరోనా వైరస్ పట్టినట్టుగా జగనోరా వైరస్ పట్టి పీడిస్తోంది. దానికి వ్యాక్సిన్ ఇచ్చినట్టుగానే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ వ్యాధికి వ్యాక్సిన్ ఇస్తోంది. ఫస్ట్ డోస్ మనం చూసాం. ఏది ఎంతమందిని వేటేసింది? 9 మంది మీద వేటేసింది. 3 ఐఏఎస్లు, 6 ఐపీఎస్. ఇప్పుడు ఇవాళ ఒక 2 ఐపీఎస్లు వేటేసింది. ఇది సెకండ్ డోస్. 2 డోసులు అయిపోయాయి. ఇంకా మరి ఏ డోస్ ఉంది? బూస్టర్ డోసా? బూస్టర్ డోస్గా సిఎస్ని డీజీపీని లేపేస్తుందా అంటే ఇంకా కేవలం 17-18 రోజులు ఉంది. మే 13 ఎన్నిక. ఇంకొక రోజు 2 రోజులు నామినేషన్లు. ఇక అది ఏంటి? ఇక ప్రచార పర్వం ఫుల్ స్టాప్. ఇక మద్యం, డబ్బు ఏరులై పారుద్ది ఆ 2 రోజులు. అంటే ఏది జరిగినా ఈ 15 రోజుల్లోనే తీసుకోవాలి యాక్షన్. ఇప్పటివరకు కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం, హోంమంత్రిత్వ శాఖ ఇవన్నీ కూడా సిఎస్ గురించి, డీజీపీ గురించి దృష్టి పెట్టకుండా కింద పావులు కదుపుతున్నారు. ఇప్పుడు ఇవాళ 151 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ ట్రైన్ ఇది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం మ్యాండేట్ 151 సీట్లు కదా. ఆ విధంగా 151 కిలోమీటర్ల వేగంతో దాడులు, దౌర్జన్యాలు, హింస, విధ్వంసం ఇక్కడ జరుగుతుంటే ఇక్కడేంటి మరి వీళ్ళు తీసుకున్నటువంటి చర్యలు? ఈ బుల్లెట్ ట్రైన్ ఇది కాస్త ఇవాళ ట్రాక్ తప్పుతోంది. పడిపోయే పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏదో బోగీలు మారుస్తున్నారు, పెట్టెలు మారుస్తున్నారు. కానీ ఇక్కడ లోపం ఎక్కడుంది? ఇంజిన్లో లోపం ఉంది. మార్చాల్సింది, మరమ్మతులు చేయాల్సింది ఎక్కడ? ఇంజిన్లో. ఆ ఇంజిన్ పైన దృష్టి పెట్టట్లేదు. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఉంది. పోలీస్ వ్యవస్థకి ఇంజిన్ ఎవరు? డీజీపీ. వీళ్ళంతా పెట్టెలు. ఇప్పుడు ఈ మార్చినటువంటి 6 మొన్న వేటుపడిన ఐపీఎస్లు, ఇప్పుడు ఇవాళ వేటుపడ్డటువంటి ఐపీఎస్లు 2. ఇవన్నీ కూడా బోగీలుగానే చూడాలి. మనం ఇప్పుడు 8 బోగీలు మార్చావు, ఏం జరుగుద్ది? ఎంత మాత్రాన నీకు ట్రాక్ ఎక్కుద్దా? నీకు వెళ్ళుద్దా? అసలు ఇంజన్ కదా లోపం. డీజీపీని మార్చకుండా మీరు ఎన్ని పెట్టెలు మార్చినా ప్రయోజనం లేదు. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, ఆయనకి ఈ పదవిలో కూర్చునే అర్హత ఉందా? 11 మంది సీనియర్లను కాదని ఆయన ఆ పోస్టులో కూర్చోబెట్టాడు. విఎస్ కౌముది, అనురాధ, సురేంద్రబాబు వీళ్ళందరూ ఉన్నారు అప్పట్లో. ఏబి వెంకటేశ్వరరావు వీళ్ళందరినీ కాదని కూర్చోబెట్టారు. ఈయన్ని ఎందుకు? డమ్మీ అని, తమ చెప్పు చేతల్లో ఉంటాడని. 3 ఏళ్లుగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఒక వైసీపీ కార్యకర్తలాగా మనం చూసాం. ఈ మొత్తం ఈ హింసాకాండ అంతా కూడా విపక్షాలపై కేసులు. కానీ అదే తప్పులు అధికార పార్టీ చేస్తే వాళ్ళ మీద కేసులు ఉండవు. వీళ్ళెవరూ కూడా పోలీస్ ఇవాళ ఎస్పీ మాట వినే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలే వాళ్ళ దృష్టిలో ఎస్పీలు అన్నమాట. ఎమ్మెల్యేలే వాళ్ళ దృష్టిలో డీజీపీలు. వీళ్ళు జీ హుజూర్ అంటోంది ఎక్కడ? ఎమ్మెల్యే దగ్గర. ఎమ్మెల్యే రాజు నడుస్తోందన్నమాట. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించినా, కోడ్ అమల్లోకి వచ్చినా అదే నడుస్తోంది. మనం చూసాం మొన్న కూడా మంత్రి పెద్దిరెడ్డి, ఆయన ఎక్కడో వెహికల్ దిగితే అక్కడ ఉన్నటువంటి ఆ డిఎస్పీ ఎవరో సెల్యూట్ చేశాడంట. ఆయన అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇవాళ కూడా చూసాం, ఎవరో ఒక గంగిరెడ్డి అని చెప్పి ఒక ఇన్స్పెక్టర్ని, ఆ డిఎస్పీనో ఎవరినో అతన్ని సస్పెండ్ చేశారు.
ఇలాంటి చిన్న చితక ఈ చిన్న చేపలను పట్టితే కుదరదు, తిమింగలాన్ని పట్టాలన్నమాట. ఇప్పుడు రేపొద్దున పురంధేశ్వరి 22 మంది ఆఫీసర్ల మీద కంప్లైంట్ చేసింది. ఇప్పుడు వాళ్ళల్లో 11 మందిని తప్పించారు, ఇంకా 11 మంది ఉన్నారు. ఇవంతా కూడా ఎప్పటికి దారిలోకి వచ్చాను, ఎప్పుడు ఎలక్షన్ సజావుగా జరిగాను, ప్రజల్లో ఎప్పుడు భద్రత భరోసా వస్తాయి. ఇప్పుడు సిఎస్ ఉన్నారు జవహర్ రెడ్డి, ఆయన కన్నా 6 సీనియర్లు ఉన్నారు. వాళ్ళందరినీ కాదని జవహర్ రెడ్డిని ఆ సీట్లో కూర్చోబెట్టాడు. ఎందుకు? తన రబ్బర్ స్టాంపుగా ఉపయోగపడతాడు. అంటే సీఎం సామాజిక వర్గం కాబట్టి అందరూ వీళ్ళంతా కూడా సీఎం సొంత జిల్లా, సీఎం సొంత సామాజిక వర్గం. ఇంతకన్నా వేరే కారణం కావాలా కేంద్ర ఎన్నికల సంఘానికి తీసేయటానికి? ఎందుకు మరి ఇంత జాప్యం జరుగుతుంది సార్? ఎప్పటి నుంచో పురంధేశ్వరి గారు కంప్లైంట్ చేస్తున్నారు. ఇంకా జనసేన టీడీపీ వాళ్ళు కూడా జవహర్ రెడ్డి గారి మీద, అంటే ఏదైతే పెన్షన్స్ మనం చూసామో ఆ ఎపిసోడ్ మీద కూడా కంప్లైంట్ చేస్తే ఎందుకు ఇంతవరకు చర్యలు అనేవి గట్టిగా ఫాస్ట్గా అవ్వట్లేదు అంటారు? ఏప్రిల్ 1 పెన్షన్లు 40 మంది చనిపోయారు. ఇప్పుడు May 1 కూడా తెలుస్తుందిగా. రేపు ఇంకా May 1 వారం రోజుల్లో, రేపు May 1 కూడా ఇంకెంతమందిని చంపుతారు. మొన్న అదే మంచాలు అదే ఎపిసోడ్ మళ్ళీ రిపీట్ చేశారనుకో, రేపు పొద్దున కూడా అసలు ఇప్పుడు డబ్బులు ఉన్నాయా లేవా, ఖజానా పెన్షన్లకి డబ్బులు ఇవ్వగలరా లేదా, మరి మంచాలు రాకుండా ఆపగలరా లేదా, వీళ్ళను కూడా మళ్ళీ మోసుకెళ్ళి మళ్ళీ ఎండలు ఇవాళ 46 డిగ్రీల సెంటీగ్రేడ్ మండిపోతుంది ఎండలు ఆంధ్రప్రదేశ్లో. ఇలాంటి పరిస్థితుల్లో రేపు ఎంతమంది వృద్ధుల ప్రాణాలు బలి తీసుకుంటారు? ఒక్క పింఛన్ల పంపిణీలో బలైనటువంటి 40 ప్రాణాలు, అదొక్కటి చాలదా సిఎస్ జవహర్ రెడ్డిని తప్పించడానికి? నిన్న మనం చూసాం డీజీపీ ఆర్డర్స్ ఇచ్చాడంట. ఏమని? ఎస్పీలు ఐజీలు వీళ్ళందరూ కూడా సీఎం బస్సు యాత్రను ఫాలో అవ్వాలి, సీఎం గారు బస్సు డోరు తీయంగానే అక్కడ పక్కన ఉండాలంట. ఆ ఒక్క ఆదేశం చాలదా తప్పించటానికి? నిన్న మనలా ఇంకొక ఆదేశాలు ఇచ్చారు. ఏమని? సీఎం బస్సు యాత్ర నడిచినంత మేర ఎక్కడెక్కడ ఆయన బస్సు యాత్ర సాగుద్దో అక్కడ మొత్తం అన్ని ఇళ్ళు తనిఖీ చేస్తారంట. ఇళ్లల్లో వంటింట్లో నువ్వు కత్తిపీట చెకింగ్ ఎక్కడ జరగలేదు ఇంతవరకు, మనం ఎక్కడ వినలేదు. అంటే యాత్ర చేస్తున్న బస్సు యాత్ర చేస్తున్నారంటే ఇళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళని తనిఖీలు చేస్తా అంటే ఇక్కడ కూడా చేస్తారు చాలామంది తెలంగాణలో. మరి ఎవరు కూడా అట్లా తనిఖీలు చేయలేదు కదా సార్? ఎంతమంది సీఎంలను చూసాము, ఎన్ని యాత్రలు చూసాము. ఎవరికీ లేనటువంటిది ఒక జగన్మోహన్ రెడ్డి పైనుంచి దిగొచ్చాడా? ఎందుకు ఇలా? ఇప్పుడు ఎస్పీలు ఐజీలు కాపలాగా ఏంటి ఆయనకి? ఎస్పీ బాధ్యత ఏంటి? జిల్లా మొత్తం శాంతి భద్రతలు ఆయన చూసుకోవాలి, ఆయన కార్యాలయంలో ఆయన ఉండాలా, ఆయన డివిజన్స్ అన్నీ ఆయన తిరగాల. అతను వచ్చి సీఎం బస్సు డోర్ దగ్గర నిలబడటం అంటే అసలు ఏం ఆదేశాలు? ఈ ఒక్క ఆదేశం చాలదా డీజీపీని తప్పించడానికి? ఒక పెన్షన్లకి బలైనటువంటి 40 ప్రాణాలు జలవా సిఎస్ని తప్పించడానికి? కేంద్ర ఎన్నికల సంఘం వీళ్ళిద్దరి పట్ల ఎందుకింత బయాస్డ్గా వ్యవహరిస్తోంది, ఎందుకింత వివక్షత చూపుతోంది అనేదే ఇవాళ జనంలో ప్రశ్న. దానికి సమాధానం కూడా మనం ఇందాక అనుకున్నాం. ఫస్ట్ డోసు 9 మంది మీద వేటు, సెకండ్ డోసు అసలు మెయిన్ వికెట్లే లేచిపోయాయి. పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆయన అసలు మామూలు ఇంటెలిజెన్స్ చీఫ్. 5 ఏళ్లుగా మనం చూసాం. కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకి ఆయనే కారణం అంటారు. జేసీ బ్రదర్సు వాళ్ళపై అన్ని కేసులకి ఆయనే కారణం అంటారు. తెలుగుదేశం కార్యకర్తలపైన నాయకులపైన 70,000 మంది పైన కేసులు. అలాంటి పెద్ద వికెటే పడిపోయింది. గులకరాయి ఎపిసోడు ఏం జరిగింది? గులకరాయి తగిలింది జగన్మోహన్ రెడ్డికి, ఎగురొచ్చి పడింది వెల్లంపల్లి మీద. అసలు ఆ రాయి దొరకలేదు, కానీ ఇప్పుడు మళ్ళా 2 వికెట్లు లేచిపోయాయి. ఏది? ఇప్పుడు ఆ గులకరాయి లేచి వచ్చి ఎవరి మీద పడింది? కాంతి రాణా టాటా పైన. కాంతి రాణా టాటా మీద నుంచి ఎగురొచ్చి పిఎస్ఆర్ ఆంజనేయులను బలికొంది. ఒక గులకరాయే ఇవాళ 4 జీవితాలతో ఆడుకుంటున్న పరిస్థితుల్లో రేపు బూస్టర్ డోస్ ఏంటి? బూస్టర్ డోస్లో డీజీపీ సిఎస్ హిట్ వికెటేనా? రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.